పెద్దరామాసకి పెద్దలకి బియ్యం ఇస్తున్నాము. మా మామయ్య లేకుండా ఇది 8వ దసరా. మా మామయ్యకి కూడా 8 సంవత్సరాలు అవుతుంది మేము బియ్యం ఇవ్వబట్టి. కొందరు అమావాస్య రోజే ఇస్తారు పెద్దలకి బియ్యము. మేమైతే అమావాస్య కంటే ముందే ఇస్తాము. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని సంవత్సరం అంతా ఎన్నో పూజలు, యజ్ఞాలు, వ్రతాలు చేస్తాం కదా. వాటన్నింటికంటే గొప్ప కార్యమే ఈ పితృతర్పణం చేయడము. కొందరు చనిపోయిన తిథిని బట్టి పితృతర్పణాలు చేస్తారు. అలా చనిపోయిన తిథి అందరికి గుర్తుండదు కాబట్టి ఇలా పెద్దరామాసకి బియ్యం ఇస్తారు. దీన్నే పితృపక్షం అని అంటారు. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ మేము 7:30, 8 వరకల్లా బియ్యం ఇచ్చేస్తాము. కానీ ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది. 9 అయింది టైం మేము బియ్యం ఇచ్చేసరికి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని స్కూల్ కి వెళ్ళిపోయిండు లంచ్ బాక్స్ లేకుండానే. పితృతర్పణం చేయడం అయిపోయిన తర్వాతనే మా ఆయన మటన్ తీసుకొచ్చిండు. ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేసిన. ఈ బియ్యం ఇచ్చిన రోజు మాత్రం మా మామయ్యకి ఇష్టమైన ఫుడ్డే వండి పెడతాము. మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ, పూరీలు, బగారన్నము, మటన్ వండిన. ఇంకా ఒక ఐటమ్ మిస్ అయింది, చపాతి. చేసే టైం లేకుండే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 9:30కి స్టార్ట్ చేస్తే 12 అయింది. మా పిల్లలకి 12:30కి లంచ్ బ్రేక్ ఉంటది. ఇంకా ఫాస్ట్ గా వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించిన తర్వాతనే మేమైతే తిన్నాము. నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా ఒక ప్లేట్ లో పెట్టేసి మా మామయ్యకి నచ్చిన డ్రింక్స్ కూడా తీసుకొచ్చి ఇలా గ్లాస్ లో పోసి మొక్కుతున్నాము. నేను, మా ఆయన, మా అత్తమ్మ ముగ్గురమే ఉన్నాము. ఈ రోజు మేము తినేసరికి 1 o'clock అయింది. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి మరి మీరు బియ్యం ఇచ్చిండ్రా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.